నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. ప్రధాని పర్యటన వేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై జరుగుతున్న ప్రచారం సంచలనంగా మారింది. కుట్రతోనే వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కేటీఆర్, రేవంత్ విషయంలోనూ ఇలానే జరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం జెన్జీ యూత్ కొత్త పోకడలతో వెళ్తున్నారని, వాళ్ల విషయాలను తల్లిదండ్రులతో ముడిపెట్టడం సరికాదనే వాదనలు వస్తున్నాయి. సంజయ్ విషయంలో అసలు ఏం జరిగింది, ఇలాంటి రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు జరిగిన బండి సంజయ్ కొడుకుపై వస్తున్న వివాదాన్ని ఎలా చూడొచ్చు? సో ఇక్కడ రెండు విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి స్పందన. ఒకటి రాజకీయాలు, రెండోది వ్యక్తిగత జీవితాలు. ఈ రెండింటిని గనక మిక్స్ చేస్తే రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిని గనక మిక్స్ చేస్తే రాబోయే రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా పాలిటిక్స్ లో ఉండలేడు. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది జెన్జీ తరం. ఇప్పుడున్న జెన్జీ తరం ఏ విధంగా ఉంది అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ మధ్య రిలేషన్స్, లేకపోతే ఫిజికల్ రిలేషన్స్, లేకపోతే మెంటల్ అటాచ్మెంట్స్, ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి ఏంటి అన్నది కొత్త జనరేషన్కు ఇది ఒక కామన్ థింగ్ అయిపోయింది. ఇంతకుముందు జనరేషన్ వేరు, మిలీనియల్స్ అంటే 1981లో పుట్టిన వాళ్ళు వేరు, 1997 తర్వాత పుట్టిన జెన్జీ వేరు. సో వ్యక్తిగత సంబంధాలని రాజకీయాల్ని ముడిపెడితే గనక అది రాబోయే రోజుల్లో, ఇప్పుడు బండి సంజయ్ మీద రావచ్చు, రేపు ఇంకోళ్ళ మీద రావచ్చు, రాబోయే రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయం చేయలేడు. ఆ విషయం చెప్తున్నా. ఒకటి, ఇప్పుడు ఈ విషయానికి వద్దాం, ఈ కేసు విషయానికి వద్దాం. ఒకటి, పోక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఇది నిర్భయ గ్యాంగ్ రేప్ అనంతరం, ఇష్యూ అనంతరం దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దీన్ని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకాస్త కఠినంగా చేసింది. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే, అప్పుడు చాలా మార్పులు తీసుకొచ్చారు. నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఐపీసీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగి చంపేస్తున్నారు. చాలా చిన్నపిల్లలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిపి చంపేస్తున్నారు. సో మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంతకుముందు ఏంటంటే ఈ ఎక్కడ తెలిస్తే గనక చంపేస్తారు, పిల్లలకి బతుకుంటే గనక అని చెప్పి చంపేసిన తర్వాత 2019లో దీన్ని చట్టాన్ని మార్చి డెత్ పెనాల్టీ చేశారు. ఈవెన్ సెక్సువల్ అసాల్ట్ చేసినా డెత్ పెనాల్టీ చేశారు. 20 సంవత్సరాల వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ అండర్ 16, 16 సంవత్సరాల లోపు వాళ్ళకి ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇంతకుముందు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు మధ్య కన్సెన్సువల్ రిలేషన్షిప్ ఉంటే, అంటే పరస్పర అంగీకార ఆమోదయోగ్యం ఉంటే గనక అది నేరం కాకుండా పోయేది ఇంతకు ముందున్న చట్టం ప్రకారం. బట్ 2019లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిందంటే, అది నేరమని, అది కూడా నేరమే అని చెప్పింది. అంటే అంగీకారం ఉన్నా సరే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వాళ్ళతో అంగీకారం ఉన్నా అది అత్యాచారం కిందకే వస్తుందని చెప్పింది. కానీ వాళ్ళు జెన్జీ యూత్ ఆగుతున్నారా? 16-17 సంవత్సరాలకే చాలా మందికి సంబంధాలు ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు 2025లో సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ చేసింది. ఏంటంటే రోమియో జూలియట్ క్లాజ్ అని చెప్పింది. రోమియో జూలియట్ అంటే 15-16 సంవత్సరాలకే ప్రేమలో పడుతున్నారు, ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. సో దీనివల్ల చాలా వరకు కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే గనక కేసులు నమోదు చేస్తున్నారు, వీళ్ళు అత్యాచారం చేశారని చెప్పి. ఈవెన్ కన్సెన్సువల్, ఇద్దరి మధ్య అంగీకారం ఉన్నా సరే. సో ఇటువంటి కేసులు చాలా పెరిగిపోయినాయి, ఇంతకుముందు లేవు. చిన్నపిల్లలు అనుకోండి, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. కానీ వాళ్ళ 15-16 సంవత్సరాలకే జ్ఞానం వచ్చేస్తుంది. పార్టీలు, పబ్బులు ఇవన్నీ కూడా తిరుగుతున్నారు. సో ఎక్కువ కేసెస్ ఈ విధంగా అయిన నేపథ్యంలో 2025-26లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పార్లమెంట్ దీన్ని పరిశీలించాలి. ద కోర్ట్ 2025లో రైట్ టు ప్రైవసీ ఆఫ్ అడోలసెంట్స్ దానిలో ద కోర్ట్ డెమోన్స్ట్రేటెడ్ ఏ న్యూయెన్స్డ్ అప్రోచ్ టు కన్సెంట్ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ అడోలసెంట్ కపుల్స్. అడోలసెంట్ అంటే కౌమార దశలో ఉన్న కపుల్స్ సంబంధించి. ఇన్ ఎ కేస్ వేర్ 16-year-old girl and 19-year-old boy were in a relationship, the Supreme Court, invoking Article 142 of the Constitution, spared the convict from a 20-year prison sentence, acknowledging
ద కన్సెన్సువల్ నేచర్. ఒక 19 సంవత్సరాల బాలుడు 16 సంవత్సరాల అమ్మాయితో సంబంధం పెట్టుకున్న తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు. వాళ్ళిద్దరిది కన్సెన్సువల్ రిలేషన్షిప్. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం ఏదైతే పోక్సో యాక్ట్ వచ్చిందో, పోక్సో యాక్ట్ 2019 చట్టం దానిలో సవరణ చేశారో దాని ప్రకారం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలి వాళ్ళిద్దరి మధ్య అంగీకారం జరిగినా సరే. సో సుప్రీంకోర్టు అప్పుడు ఆర్టికల్ 142 ఇన్వోక్ చేసి ఇది నేరం కాదు అని చెప్పి ఇది చెప్తూ ఈ వైల్ ద కోర్ట్ సమ్ టైమ్ గ్రాంట్స్ రిలీఫ్ ఇన్ స్పెసిఫిక్ లవ్ కేసెస్ among adolescents, it has strictly clarified that these decisions are not to be used as a precedent. అంటే ప్రతి కేసును దీనిలో చూడొద్దు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నప్పుడు 20 సంవత్సరాల పనిష్మెంట్ అంటే చాలా పెద్ద పనిష్మెంట్ అవుతుంది, అంతే కదా. 19 సంవత్సరాలు అంటే ఆ బాలుడు కూడా మేజరే, బట్ తెలియను. అమ్మాయికి కూడా కన్సెంట్ ఉంది, కానీ కన్సెంట్ ఉన్నా సరే రేప్ అని చెప్పి చట్టంలో ఉంది. సో దీన్ని మార్చాలి పార్లమెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు The Supreme Court expressed serious concern over the growing misuse of POCSO Act. మిస్యూజ్ అవుతోంది అని చెప్పి 2025 నవంబర్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇవన్నీ కూడా 2024 నుంచి 26 మధ్య సుప్రీంకోర్టు సంబంధించిన ఆబ్లిగేషన్స్. ఇప్పుడు బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసు మనం తీసుకుందాం. అమ్మాయికి 17 సంవత్సరాలు, అబ్బాయి 24 సంవత్సరాలు. బండి సంజయ్ కుమారుడు పేరు బండి సాయి భగీరథ్, 24 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ మనం 2 వెర్షన్స్ తీసుకుందాం. ఫస్ట్ అమ్మాయి సైడ్ వెర్షన్. అమ్మాయి వెర్షన్ ఏంటంటే డిసెంబర్ 31 రాత్రి బలవంతంగా మందు దాగిచ్చి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు, అత్యాచారం చేశాడు అని చెప్పి అమ్మాయి కంప్లైంట్ చేసింది ఒక రిసార్ట్లో డిసెంబర్ 31. సో ఇప్పుడు డిసెంబర్ 31 ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే డిసెంబర్ 31న జరిగితే అత్యాచారం జరిగితే ఇవాళ మే 9, ఇన్ని రోజులు ఏం జరిగింది, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? రెండవది రిసార్ట్ కన్నా వాటికి అమ్మాయి కన్సెంట్ లేకుండా వస్తుందా? అఫ్ కోర్స్ కన్సెంట్ ఉన్నా నేరమే దీని ప్రకారం. రెండవది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా తిరుత్తణి, తిరుపతి, అరుణాచలం ఇటువంటి పుణ్యక్షేత్రాలు కలిసి తిరిగారట. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డేనో లేకపోతే ఆ 2-3 డేస్ తర్వాత బంద్ కావాలి కదా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్. అంటే అమ్మాయి తల్లిదండ్రులకు అది జరగాలి కదా. ఇన్సిడెంట్ తర్వాత కూడా కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా వచ్చి దాన్ని అత్యాచారం అంటే కరెక్ట్ కాదు, ఇది ఒక హనీ ట్రాప్ అని చెప్పి బండి సంజయ్ సంబంధించిన ఆర్గ్యుమెంట్. హనీ ట్రాప్ అంటే ఆయన కేంద్ర మంత్రి కాబట్టి, కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి అతన్ని 24 సంవత్సరాలు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆ అమ్మాయి వాళ్ళ తల్లి బెదిరిస్తోందంటూ బండి సంజయ్ సంబంధించిన కుమారుడు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు నిన్ననే. సేమ్ రెండు ఒకే సమయంలో కేసెస్ నమోదైనాయి. నిన్న సాయంత్రం బండి సంజయ్ కుమారుడు కేసు నమోదు చేస్తే రాత్రి పేట బషీరాబాద్ పిఎస్లో అమ్మాయి తరపు వాళ్ళు కేసు నమోదు చేశారు. సో ఇక్కడ ఈ రెండింటిని చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడున్న చట్టం ప్రకారం ఇది నేరమే, కన్సెన్స్ ఉన్న నేరమే, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో జరిగిన అది నేరమే. ఎందుకంటే అమ్మాయి వయస్సు 17 సంవత్సరాలు కాబట్టి. కానీ సుప్రీంకోర్టు ఇటువంటి కేసెస్ చాలా మిస్యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు 15 సంవత్సరాల నుంచి 18 మధ్య కన్సెంట్ ఉంటే గనక నేరం కాకపోయేది, 20 సంవత్సరాల జైలు శిక్ష పడేది కాదు. సో సుప్రీంకోర్టు పార్లమెంట్కి విజ్ఞప్తి చేసింది. యాక్చువల్లీ ఈ పోక్సో ఎందుకు వచ్చింది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, నిర్భయ చట్టం కారణంగా వచ్చింది. చిన్న పిల్లలు 5-6 సంవత్సరాల మీద కూడా రేపులు జరుగుతున్నాయని నేను చెప్పింది. కానీ ఒకటి ఆలోచించాలి, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కొంత మనం ఆలోచించాలి. 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఇవాళ ఆలోచించాడు. 15-16 సంవత్సరాల్లో దాదాపు 25-30% టీనేజర్స్ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. జెన్జీ యూత్ కు రిలేషన్షిప్ అన్నది కామన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసు చూసుకుంటే వాళ్ళ వెర్షన్ ఈ విధంగా ఉంది. తల్లిదండ్రుల వెర్షన్ ఏంటంటే పేట బషీరాబాద్ పిఎస్లో నిన్న 5-6 గంటలు ఉన్నా సరే కేసు నమోదు చేయలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి
తర్వాత డీజీపీకి వాళ్ళందరూ ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. చివరికి రేపు మోడీ సభలో 10వ తేదీన మోడీ సభలో ఆత్మార్పణ చేసుకుంటామంటే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చట్టాలు కూడా కేవలం 2 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉండే విధంగా బిఎన్ఎస్ భారత నాగరిక సురక్ష ప్రకారం మాత్రమే నమోదు చేశారు. కఠినమైన చట్టాలు పెట్టలేదని చెప్పి ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఇది అమ్మాయి సంబంధించిన వెర్షన్. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, 2 సైడ్ల వెర్షన్ విన్న తర్వాత. ఎస్, బండి సాయి భగీరథ్, బండి సంజయ్ కుమారుడు గనక తప్పు చేస్తే చట్ట ప్రకారం ఇప్పుడున్న దాని ప్రకారం గనక తప్పు అయితే దాన్ని శిక్షించాలి డెఫినెట్గా. కానీ నేనేమంటానంటే బండి సాయి భగీరథ్ తప్పు చేస్తే దానికి బండి సంజయ్ రెస్పాన్సిబులా, అతన్ని రాజకీయాన్ని బ్లేమ్ చేద్దామా? ఎందుకంటే బండి సాయి భగీరథ్ ఏజ్ ఎంత, 24 సంవత్సరాలు అనొచ్చు. ఎస్, పెంపకం కరెక్ట్ లేదు, ఈ మాటలు అనొచ్చు. అంటే యువత చేసే ప్రతి పని తల్లిదండ్రుల పెంపకానికి వస్తుంది. కానీ అతను 18 సంవత్సరాల లోపు కాదు, అతను కూడా 24 సంవత్సరాలు. ఓకే, సో అది బండి సంజయ్ని బ్లేమ్ చేస్తే గనక రాబోయే తరంలో మోస్ట్ ఆఫ్ ది రాజకీయ నాయకులు బ్లేమ్ అవుతారు. ఎందుకంటే మీకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద ఏం జరుగుతున్నాయో మనకు చెప్పాల్సింది కాదు, అవునా కదా? కుటుంబ సభ్యులు చేసేదానికి తప్పులకి తండ్రులో లేకపోతే తల్లులో వాళ్ళో గనక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నాశనం చేద్దామంటే అది కరెక్టా? ఒకటి. రెండవది, అసలు వ్యక్తిగత సంబంధాలతో రాజకీయాలకి ముడిపెట్టాలా? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటే ప్రజలకు ఏమన్నా నష్టమా? అడిగాడు కదా పవన్ కళ్యాణ్, నేను 2 కాదా, నాకు కుదరలేక 3 పెళ్లిళ్ళు చేసుకున్న నష్టమా? విజయ్ త్రిషాతో సంబంధం పెట్టుకుంటే ప్రజలకు ఏమన్నా నష్టమా? అల్టిమేట్ గా ప్రజలకు ఏం కావాలి? పాలన కావాలి, అంతే కదా? పాలన కావాలి ప్రజలకి. సో బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే బండి సంజయ్ కుమారుడిని శిక్షించాలి, కానీ బండి సంజయ్ తప్పు అనడం తప్పు. రెండవది, నేను ఇంతకుముందే చెప్పాను, గతంలో మాట్లాడుతూ చెప్పాను, ఇదే బండి సంజయ్ మాట్లాడారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి సినీ తారాలతో సంబంధాలు ఇవన్నీ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే సినీ తారాలతో సంబంధాలు ఉంటే కేటీఆర్ పాప ఇట్లా బ్లేమ్ చేశారు. సినీ తారాలతో సంబంధాలు ఉంటే ఎందుకు ఒక్క సినీ తారను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలవలేదు? మన మీడియా కూడా తమ్నైల్స్ యూజ్ చేసుకొని చాలా బ్లేమ్ చేసింది. నిజంగానే సంబంధాలు ఉన్నాయనుకున్నాం సినీ తారలతో, అది ఏమన్నా ఆపిందా డెవలప్మెంట్? కేటీఆర్ చేసిన డెవలప్మెంట్ ఆపిందా? వ్యక్తిగత రిలేషన్స్ గురించి చేసుకుంటూ పోతే ఏ రాజకీయ నాయకుడు కూడా పదవిలో ఉండడు. మనకు తెలుసు, ఒక్కో మనిషికి ఇప్పుడు జంజీ యూత్ లో ఎన్ని సంబంధాలు ఉంటాయో. నెక్స్ట్ ఇంకెవరో కొడుకు మీద కేసు పెడతారు, ఇంకెవరో బిడ్డ మీద కేసు పెడతారు. ఆఫ్ కోర్స్ ఈ విషయంలో కొడుకుల మీద, మగవాళ్ళ మీద స్పెషల్ గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది ఇటువంటి కేసెస్ ఏంటంటే సెటిల్మెంట్ తో అయిపోతాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, బహుశా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఒక ఆమె వీడియో తీసి చేసింది. ఏం జరిగింది? ఎక్కడి వరకు వచ్చింది ఆ కేసు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద జరిగింది. ఏం జరిగింది? ఎక్కడి వరకు వచ్చింది? ఇట్లా ఆరోపణలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది పదవులు కంటిన్యూ అవుతున్నాయి. ఇవి అల్టిమేట్ గా ఏంటంటే సెటిల్మెంట్ అవుతాయి తప్ప ఒక లాజికల్ కన్క్లూజన్ అయ్యి శిక్ష పడే సందర్భాలు తక్కువ. దీనిలో పొలిటికల్ గా దీన్ని వాడుకునేందుకు ఆపోజిషన్ కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ప్రయత్నించడం తప్ప ఇంకా అంతకుమించి ఏముండదు. ఇప్పుడు విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు బండి సంజయ్ తన దాకా వచ్చినందుకు ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆయన కేటీఆర్ మీద కూడా ఆరోపణలు చేసే లేకుండే. కేటీఆర్ సినిమా తారలు ఇవన్నీ మాట్లాడరు కదా, మాట్లాడినప్పుడు తప్పు కదా, మాట్లాడొద్దు కదా. కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ మనం చూడాలి. కేటీఆర్ చేసిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, SRDPO, SNDPO, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాము, హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ తీసుకొచ్చారు కదా. ఇవన్నిటికీ వ్యక్తిగత రిలేషన్స్ మనం జస్టిఫై చేస్తాయా? ఈ వ్యక్తిగత సంబంధాలు లేని రాజకీయ నాయకులు ఎవరు? నాకు తెలిసి 90% రాజకీయ నాయకులు ఉన్నారు. ఏమంటారు? వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ తన క్లాస్మేట్స్ తో స్విమ్మింగ్ పూల్లో ఫోటో దిగితే ప్రచారం చేశారు. జగన్ మీద అదే విధంగా ప్రచారం చేశారు. సో ఇవి పుంఖానుగా వస్తూనే ఉంటాయి. రాజకీయాలకు వాడుకొని ఇప్పుడు నేను చెప్తున్నా, చాలా మంది మీద కూడా ఇంతకుముందున్న
నేను పేర్లు ఎందుకు కానీ చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేల మీద వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు దీన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దంట. వీళ్ళకి కాదు వాళ్ళకి కాదు, ఇవి రాజకీయాలకు ముడిపెడితే గనక ఏ రాజకీయ నాయకుడు పదవిలో ఉండడు. అంటే ఏంటి రాజకీయ నేతలను ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే ట్రెండ్ పెరుగుతోంది అనుకోవచ్చా? అన్నీ అట్లా అని చెప్పలేం, కానీ జరుగుతున్నాయి. అది అన్నీ జరుగుతున్నాయి. ఈ కేసులో నాకు తెలియదు, ఈ కేసులో ఎందుకు జరిగిందన్నది నాకు తెలియదు. ఈ కేసులో అమ్మాయి వాళ్ళు పూర్ పీపుల్ ఏం కాదు, డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళైతే కాదు. కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటంటే కేంద్ర మంత్రి పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు, కేంద్ర మంత్రి అల్లుడు అవుదామని అడుగుతున్నారు. కానీ అతని వయసు 24 సంవత్సరాలే, అమ్మాయి వయసు కూడా 17 సంవత్సరాలే. ఎట్లా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈ కేసు నేను దీనిలో ఎవరిది తప్పని నేను జడ్జి చేయను. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏం జరుగుతుందంటే సెటిల్మెంట్ చేసుకునేందుకు లేకపోతే రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు రాజకీయ నాయకులకు. ఇప్పుడు నేను గోరంట్ల మాధవ్ ఇన్సిడెంట్ జరిగింది కదా అనంతపురంలో, ఒక అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరో అసలు కంప్లైంట్ చేసినా బయటికి రాలా, వచ్చిందా? ఆ వీడియో కాల్ ఎవరితో చేశాడో బయటకు వచ్చిందా? దాన్ని ఎవరు వాడుకున్నారు? తెలుగుదేశం పార్టీ వాడుకుంది కదా. ఇప్పుడు సేమ్ అటువంటిదే చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే బహుశా సత్యవీడు ఎమ్మెల్యే అనుకుంటా, ఆది మూలము పేరేదో ఉంది. సో ఆయన విషయంలో వచ్చింది. మరి తెలుగుదేశం పార్టీ ఏమి యాక్షన్ తీసుకుంది? ఇప్పుడు అట్లాగే ఇంకా సత్యవీడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఎస్, ఇంకా అట్లాగే ఇంకా చాలా మంది మీద రకరకాల ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కెమెరాస్ వచ్చాయి, ఇంతకుముందు లేవు. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి, సీసీ కెమెరాలు వచ్చాయి, హిడెన్ కెమెరాస్ వచ్చాయి. ఇట్లా పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని చేసి డబ్బులు బెదిరిస్తున్న వాళ్ళు, బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళిద్దరు కాకుండా థర్డ్ పర్సన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంబటి రాంబాబు మీద కూడా ఆడియో రికార్డ్ చేసి సుకన్యానో లేకపోతే ఇంతకుముందు ఏదో విధంగా వేసాయి. ఏమైంది అల్టిమేట్ గా 2-3 ఆరోపణలు వచ్చాయి కదా అంబటి రాంబాబు మీద. సో రాజకీయాల్లో ఉన్న నేతల మీద ఇటువంటి ఎక్కువగా జాగ్రత్త ఉండాలి. నిన్ననే బీసీసీఐ ఐపీఎల్లో ఏం చెప్పిందంటే హనీ ట్రాప్ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త ప్లేయర్స్ అని ఐపీఎల్లో ప్లేయర్స్ కి చెప్పింది. సో రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఈ కారణంగా రాజకీయాల్లో అంటే అన్ని పార్టీల వాళ్ళు, ఏ పార్టీల వాళ్ళకైనా ఇటువంటి పరిస్థితి రావచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తా, నేనేమంటా అంటే కుటుంబ సభ్యులు తప్పు చేస్తే అది సంజయ్కి వర్తింపజేయకూడదు. ఓకే, ప్లస్ సంజయ్ అయినా లేదా భారతీయ జనతా పార్టీ నేతలైనా రేపు కాంగ్రెస్ పార్టీ నేతలైనా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళొద్దు. నేను చెప్తున్నా, కేటీఆర్ని చాలా బ్లేమ్ చేశారు. రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగిన విధంగా చెప్పే విధంగా బ్లేమ్ చేశారు. ఈవెన్ కొండా సురేఖ లాంటి మహిళా మంత్రి కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నోరు జారి ఏదో వ్యాఖ్యలు చేశారు. లాస్ట్కి ఆయన కోర్టుకు వెళ్ళి పరువు నష్టం దావా వేయాల్సి వచ్చింది. సో కేటీఆర్ అనవసరంగా పాపం సఫర్ అయ్యాడు. ఆలోచించండి, కేటీఆర్ ఫ్యామిలీలో ఎంత ఇబ్బందో, కేటీఆర్ కుటుంబ సభ్యులకు ఎంత ఇబ్బందో, కేటీఆర్ భార్య శైలిమ గారు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. తన భర్త మీద ఆ విధంగా ఆరోపణలు చేస్తే ఆ మానసిక వేదన మనం అనుభవించగలమా? సో అది అప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషించారు. ఇప్పుడు వీళ్ళ మీద వచ్చింది, రేపు ఇంకోళ్ళ మీద వస్తుంది. ఇది ఇట్లే పెంచుకుంటూ రాజకీయాల్లో అసలు ఎవరు మిగలడంట. ఎందుకంటే నాకు తెలుసు రాజకీయ నాయకులు చాలా స్ట్రెస్తో ఉంటారు. ఓకే, తర్వాత రాజకీయ నాయకుల్ని ల్యూర్ చేయడం కానీ రాజకీయ నాయకుల్ని హనీ ట్రాప్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే నియోజకవర్గం రిలేటెడ్ పని రిలేటెడ్ చాలా మంది కలుస్తూ ఉంటారు. సో చాలా మంది ఆ వలలోనూ దానిలోనే పడేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాజకీయ నాయకులకు. డబ్బుల పేరు మీద బ్లాక్మెయిల్కి పడడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇది గుర్తించాలి. సో నేను ఒకటి మాత్రం చెప్తున్నా, బండి సంజయ్ కేసులకు సంబంధించి ఒకవేళ సాయి భగీరథ్ గనక అదే నేను చెప్తున్నా, ఇప్పుడు పర్సనల్ మ్యాటర్స్ గనక తీసుకొస్తే గనక ఇప్పుడు విజయ్కి సంబంధించి కరెక్ట్ గా భార్య ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు విడిగా ఉండబట్టి, ఎలక్షన్ టైంలో కరెక్ట్ గా తీసుకొచ్చి విడాకులు కేసు నమోదు చేస్తే, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తున్నప్పుడు కూడా సరే మొదటి భార్యతో అప్పుడు బ్లేమ్ చేయించారు, చేశారు కదా, చేశారా లేదా? సో రాజకీయంగా ఎలివేట్ అవుతున్నప్పుడు ప్రత్యర్థులు తీసుకొచ్చే చేస్తారు. మాగంటి గోపీనాథ్ ఎగ్జాంపుల్, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిగింది, ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని రోజుల క్రితం 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు?
15 ఏళ్ల క్రితం. ఆయన చనిపోయిన తర్వాత కరెక్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ముందు తీసుకొచ్చి ఇక ఇది మొదటి భార్య రెండో భార్య సతాయించింది అన్నారు. ఎందుకు ఇన్ని రోజులు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు గొడవ కాలేదు, ఆయన బతుకున్నప్పుడు ఎందుకు గొడవ కాలేదు? నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అప్పుడు టీఆర్ఎస్ ను బ్లేమ్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. ఇప్పుడు కేటీఆర్ ను బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసాయి. ఇప్పుడు ఏమంటారు బండి సంజయ్ బ్లేమ్ చేసేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీలో ఉన్న ఇంటర్నల్ వర్గమో లేకపోతే కాంగ్రెస్, సరే కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఒకటారు కాబట్టి బ్లేమ్ చేసి వాడుకుంటాయి. ఇట్లా చేస్తే గనక నేను చెప్తున్నా రాబోయే రోజుల్లో ఏ పొలిటికల్ లీడర్ మిగలడు. అంటే ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటే గనక ఇవి అల్టిమేట్గా ఇవి సెటిల్ అయిపోతాయి. చూడండి, మనం మీడియా వాడుకుంటాం, మీడియాను వాడుకొని వీళ్ళు ఏం చేసుకుంటారంటే సెటిల్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. నాకైతే కన్విక్ట్ అయిన సందర్భం ఏదీ లేదు ఇటువంటి ఇష్యూస్. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఏదో వార్త వచ్చింది, విజయ్ సంబంధించిన భార్య ఇప్పుడు ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఆమె కామ్ అయిపోయింది, మళ్ళీ కలుసుంటా అంటుంది అని అన్నారు. సో విజయ్ త్రిష నిజానికి జంజీ యూత్ యాక్సెప్ట్ చేశారు. విజయ్ ఆరోపణ వచ్చిన తర్వాత కూడా త్రిషతో కలిసి ఒక వెడ్డింగ్ కి వెళ్లారు ఎలక్షన్ ముందు. తర్వాత గెలిచిన తర్వాత విజయ్ త్రిష ఇంటికి వెళ్ళింది, తిరుమల దర్శనం చేసుకుంది. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ని తర్వాత ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేను చెప్పినట్టు మొదటి భార్య విషయంలో చాలా బ్లేమ్ చేశారు, రేణు దేశాయ్ రెండో దాని విషయంలో బ్లేమ్ చేశారు, థర్డ్ భార్య గురించి మీమ్స్ చేస్తున్నారు. అంటే రాజకీయాల్లోకి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి చేస్తే గనక ఇక అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఇది తన దాకా వస్తే గానీ తెలియదు. నేను చెప్తున్నా, అది అనుభవించే వాళ్ళే ఇబ్బంది పడతారు. సో అందుకని ఇక్కడ ఒకటి నా ఉద్దేశం అయితే దీని మీద నిష్పాక్షిక విచారణ జరగాలి. ఇంకోటి రాజకీయ రెండింటి మీద వాళ్ళు పెట్టిన ఈ కేసు మీద మైనర్ మీద అత్యాచారం అని చెప్పి. కానీ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు, బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కేసు నమోదు కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మాకు న్యాయం జరగదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అనేది ఏంటంటే ఒకవేళ నిజంగానే జరిగిందనుకోండి, ప్రివెన్షన్ ఆఫ్ దీని కింద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద జరిగితే గనక మళ్ళీ అరుణాచలము, తిరుత్తణి, తిరుపతి వీళ్ళు ఎందుకు కలిసి వెళ్ళారు? 6 నెలలుగా వాళ్ళు కలిసి తిరుగుతున్నారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ఈ సమయంలో ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు కంప్లైంట్ చేశారు? పెళ్లి చేసుకోమని బెదిరిస్తే మేము పెళ్లి చేసుకోవాలా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంది కాబట్టి ఈ సమయంలో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని, సంజయ్ మీద కుట్ర జరిగిందని ఇంకొక వాదన వినిపిస్తుంది. సో రకరకాల ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీనిలో పోలీసులు విచారణ చేసి నిష్పాక్షికంగా ఒకవేళ బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే ఆయన శిక్షించాల్సిందే. కానీ కుమారుడు చేసిన తప్పుకు సంజయ్ని శిక్షించకూడదు, అది మాత్రం నేను చెప్తున్నా. అంతే కదా, ఎందుకంటే ఈజ్ 24 సంవత్సరాలు, ఇవాళ 15 సంవత్సరాల కొడుకులే తండ్రి మాట వినట్లే, 15-16 సంవత్సరాల వ్యక్తి. ఎస్, పెంపకంలో తప్పు అంటే రోషయ్య అంతకుముందు ఉన్నప్పుడు బతుకున్నప్పుడు ఆయన నా కొడుకుతో సంబంధం లేదని చెప్పేశాడు. చాలా చేస్తే గనక రోషయ్య కుమారుడు చేస్తే నా కొడుకును కుటుంబాన్ని ఎప్పుడో వదిలిపెట్టాను, ఆయన ఏం వసూలు చేసినా నాకు సంబంధం లేదని చెప్పేశాడు. సో ఇక్కడ చెప్తున్నా అల్టిమేట్గా సో ఇది మరోవైపు ఈ ప్రధాని పర్యటన సమయంలో ఈ వ్యవహారం బయటకు రావడం కూడా రాజకీయ కుట్ర ఉందని ఆబ్వియస్లీ ఇప్పుడు ఇటువంటి హై టైమ్స్ లోనే చేస్తారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సమయంలోనే మాగంటి గోపీనాథ్ వ్యక్తిగత జీవితం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి గుర్తొచ్చింది. 2 పెళ్లిళ్ళు అయ్యాయని అప్పటి వరకు మనకు కూడా తెలియదు ఎవరికి. ఆ మొదటి భార్య కూడా మొదలు చెప్పలేదు. కరెక్ట్ సమయానికి చనిపోయిన తర్వాత నుంచి టికెట్ ఆమెకు అలాట్ అయినప్పటి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. అంతకుముందు కాలే కదా. సో అంతకుముందు ప్రాబ్లం లేనట్టు. విజయ్కి సంబంధించి ఎప్పుడు వచ్చింది, ఎన్ని రోజులుగా విడిగా ఉంటున్నారు, కరెక్ట్గా ఆయన పార్టీ పెట్టి ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్న సమయంలోనే వచ్చాయి. సో ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు, ఆ అమ్మాయి పట్ల చాలా సింపతి ఉంది. బట్ ఒకటి, ఈ రాజకీయంగా దీన్ని మిస్యూజ్ చేసే విధంగా అయితే జరగకూడదు. ఓకే, నేను నా విశ్లేషణ నచ్చకపోవచ్చు, చేయొచ్చు, బట్ రాబోయే రోజుల్లో నోట్ డౌన్ చేసుకోండి, ఇటువంటి కేసెస్ నెలకొకటి తగులుతాయి మనకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద. ఎందుకంటే జెన్జీ యూత్ ఇవాళ 15-16 సంవత్సరాలు ఉన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ విషయంలో వాళ్ళకి ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి. సో అందుకనే వాళ్ళు కూడా రిలేషన్షిప్ లేదని ఖండించట్లే బండి సంజయ్ వెర్షన్ కూడా.
అవును వాళ్ళిద్దరు కలిసి 6 నెలలు తిరిగారు, తిరుత్తని తిరిగారు, తిరుపతి తిరిగారు, అరుణాచలం తిరిగారు, ఆయన హనీ ట్రాప్ లో పడ్డాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదు అని చెప్పట్లా. పైగా బెదిరించారు 5 కోట్లు ఇమ్మని, అయితే 50,000 రూపాయలు ఇచ్చారన్నారు. 50,000 రూపాయలు ఎందుకు నాకు అర్థం కాలే. బట్ నాకు తెలిసిన కథనం మేరకైతే వాళ్ళ ఫ్యామిలీ వెల్ ఆఫే, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డబ్బులకు సంబంధించి ఏం కాదు. బట్ అల్టిమేట్లీ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఏంది అన్నదైతే మనం చూడాలి ఈ పరిణామాల్ని. సో దీనిలో ఒకవేళ బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే అతను చట్టానికి తగినట్టు శిక్ష పడాలి, దీనిలో ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. బట్ సంజయ్కి ఇక్కడ ఈ కేసుకు సంజయ్కి సంబంధం ఉండకూడదు. అట్లాగే మిగతా రాజకీయ పార్టీల నేతలు నేర్చుకోవాలి. మీరు చాలా కాలంగా కేటీఆర్ని బ్లేమ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఏమంటారంటే బిలో ది బెల్ట్ కొట్టడం. ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ డ్రగ్స్ అని చాలా నిన్న మొన్న కూడా బండి సంజయ్ మాట్లాడాడు. తప్పు కదా, ఎటువంటి ప్రూఫ్ లేకుండా బ్లేమ్ చేయడం అన్నది రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. అట్లాగే సినిమా తారల ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పి మన మీడియా ఛానల్స్లోనే చాలాసార్లు థంబ్నెయిల్ వేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. సో ఇప్పుడు ఒకళ్ళ మీద చేయబోతే వాళ్ళ మీదకి వస్తుంది. ఇవాళ బండి సంజయ్ సాడ్గా ఉండొచ్చు, మొన్నటి వరకు పాపం కేటీఆర్ని బ్లేమ్ చేయొచ్చు, రేపు ఇంకోళ్ళ మీద కూడా వస్తుంది ఇటువంటి ఇష్యూస్. సో దట్స్ ఇట్. చూద్దాం ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుందన్నది. రైట్, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు